ఈసారి టీడీపీ వాళ్ళు మీ పెద్ద ఎత్తున మీ మీద విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి పని పాట లేదు. ఆయన ప్రధానమంత్రి గారిని వచ్చి కలిసి ఆయన అడగాలి. మిరప రైతులకు, చిల్లి రైతులకు అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారు. మిరప రైతులే కాకుండా గిట్టుబాటు ధర దొరక్క పసుపు రైతుల దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి 19 రకాల పంటలు, కంది, మినుము ఏదన్నా చేసుకో, 19 రకాల పంటల్లో ఏ పంటలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో, వ్యవసాయం కుదేలైపోతా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇక్కడికి వచ్చి అంతో ఇంతో ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి అంతో ఇంతో సహాయం అందితే ఆ సహాయానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల స్థిరీకరణ నిధి పెడతాము అని చెప్పి మాటిచ్చి ఎన్నికలప్పుడు మాటిచ్చిన సంగతి గుర్తు చేసుకుని వాళ్ళు కూడా 4 అడుగులు ముందుకేయాల్సింది పోయి వాళ్ళు రారు, వాళ్ళు అడగరు, పట్టించుకోరు. అమెరికాకు చల్లగా ఉంటుందని, ఇక్కడ ఎండలు ఉన్నాయని చెప్పి అమెరికాకు చల్లగా ఉంటుందని అమెరికాకు పోతారు. ఆ లెటర్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇంతటి కరప్షన్ బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని పరిస్థితి అని చంద్రబాబు నాయుడు గారి పుస్తకం ఇంతకుముందు 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన అని చెప్పి కరప్షన్ మీద ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని చంద్రబాబు నాయుడు గారి మీద ఇచ్చిన పుస్తకం మరొకసారి కూడా ఇచ్చినాం. ఆ పుస్తకం కూడా మరో ఇంతకుముందు కూడా ఒకసారి ప్రధానమంత్రి గారికి ఇంతకుముందు కూడా ఇచ్చినాము, పోస్ట్ ద్వారా ఇచ్చినట్టున్నాం. ఇప్పుడు హ్యాండ్ డెలివరీ చేస్తాం. సార్, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సీట్ల పెంపుకు సంబంధించి ఏదైనా బిల్లు పెడితే మేము మద్దతు ఇస్తాం, కానీ ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామంటారు. అట్లా మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి బీజేపీకి, రాష్ట్రపతి అభ్యర్థికి ఎట్లా మద్దతు ఇస్తారు? ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ పేరేం పేరు? కృష్ణ. నన్ను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రణబ్ ముఖర్జీ అనే వ్యక్తి ఆ రోజు ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు సపోర్ట్ చేయలేదా? ప్రత్యేక హోదా అన్నది ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి. అటువంటి ప్రధానమంత్రి మీద ఎంత వీలైతే అంత ఒత్తిడి తీసుకొస్తూ ఉండాలి. మేము చంద్రబాబు నాయుడు గారి మాదిరి అనైతిక రాజకీయాలు చేయం, స్ట్రైట్గా చేస్తాం. ఏం చేసినా కూడా ప్రత్యేక హోదా అంటూ ఎవరిస్తారో వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పి ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. ప్రత్యేక హోదా అన్నది లేనిది కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా జతగట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు.